మంచి మెజారిటీతో గెలుపొందినా కూడా ఈ విధమైన అభివృద్ధి లేమితో సతమవుతున్న తాండూరును చూసి ఏడవాలా, నవ్వాలా, మరి ఏ విధంగా బోరుమని అనుకోవాలా, నెత్తి నోరు బాదుకోవాలా అంటూ అని జనం ప్రశ్నిస్తున్నారు. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమన్నారంటే, మీరు ఇప్పుడు ఈ వెనుక చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, తాండూరు ఇందిరా చౌక్ నుండి బస్ స్టాండ్ వరకు, మరి అదే ఇందిరా చౌక్ నుండి హైదరాబాద్ రోడ్ విలియమన్ చౌరస్తా వరకు ఏవైతే విద్యుత్ దీపాలు ఉన్నాయో ఆ దీపాలలో ఎన్ని వెలుగుతున్నాయో చూడండి. ఏ ఒక్క విద్యుత్ దీపం వెలగడం లేదు. మరి నిన్న సాధారణ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందులో అధికార పార్టీ వారు మేము జనం కోసం ప్రజాపాలన చేస్తున్నామని, పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని, మరి అందుకు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయినా కానీ విపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇటు బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎంఐఎం పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ భజన పరుల భజన అంటున్నారు. మరి ఈ విధంగా విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడుంది ఈ అభివృద్ధి, ఏ గల్లీలో ఉంది, ఎక్కడ ఉంది, మరి ఎక్కడ రోడ్లు వేశారు, ఎన్ని మోరీలు కట్టారు, ఎన్ని మురుగు కాలువలు నిర్మించారు, మరి ఎన్ని లైట్లు వేశారు, మరి అంత అభివృద్ధి చేస్తే మరి ఎక్కడ కూడా కొత్త రోడ్లు కానీ, కొత్త డ్రైన్లు కానీ, మరి విద్యుత్ దీపాలు కానీ ఎక్కడ కనిపించడం లేదు. మెయిన్ రోడ్లపైనే హైదరాబాద్ వెళ్ళే రోడ్డు కానివ్వండి, ఇటు కొడంగల్ వెళ్ళే రోడ్డుకు కానివ్వండి, ఎక్కడ కూడా దీపాలు వెలగడం లేదు. మరి ఎందుకు వెలగడం లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, జనం కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అంత అభివృద్ధి చెంది ఉన్నట్లయితే మరి ఏ రోజైతే సాధారణ సమావేశం జరిగిందో అంతకు ముందే ఆ విద్యుత్ దీపాలను అమర్చాల్సి ఉండిందని వాళ్ళు అంటున్నారు. మరి ఎందుకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయలేదు? మరి మీటింగ్లు అయితే పెట్టుకున్నారు, మీటింగ్లో అయితే భజన చేశారు. మరి ఆ భజన రాత్రి అయ్యేసరికి చీకటిలో అయిపోయే, తాండూరు మొత్తం చీకటిలో ఉండిపోయింది. మరి ఈ విధంగా ఎందుకు జరిగిందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, జనం కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి జనానికి ఏ విధమైన సమాధానం ఇస్తారు? ప్రెస్ మీట్లు అయితే తప్పకుండా పెట్టుకుంటున్నారు, ఆ కౌంటర్లకు కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. కానీ ఇది కేవలం ఒకళ్ళపై ఒకళ్ళు బురద జల్లుకోవడం తప్ప ఇంకేమీ కాదని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అదేవిధంగా పోయినసారి వర్గాలు విభేదాలని చెప్పి అభివృద్ధి జరగలేదు, అదైతే వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలక వర్గానికి ఎటువంటి వర్గము కానీ విభేదాలు కానీ వాళ్ళకు లేవు. మంచి మెజారిటీతో గెలుపొందిన తర్వాత ఈ విధమైన అభివృద్ధి లేమితో సతమవుతున్న తాండూరును చూసి ఏడవాలా, నవ్వాలా, మరి ఏ విధంగా బోరుమని అనుకోవాలా, నెత్తి నోరు బాదుకోవాలా అంటూ అని జనం ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరము అధికార యంత్రాంగానికి ఉంది. మరి నిజం చెప్పాలంటే అధికార పార్టీకి మంచి మెజారిటీ ఉంది. ఆ మెజారిటీలో వాళ్ళు మంచి పనులు ఎన్నో చేయవచ్చు. మరి ఈ విధంగా చూస్తున్నట్లయితే జనం కూడా కొంత ఈ అధికార పార్టీ ఏదైతే ఉన్న పాలక వర్గం ఉందో ఆ పాలక వర్గంపై మంచి ఆశలే పెట్టుకున్నారు. వాళ్ళు మంచిగా పనిచేస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. అటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ముందు జాగ్రత్త వహిస్తూ మరి జనం కోసం ఏ విధమైన పనులు చేయాలో, దేనికోసం డబ్బులు వెచ్చించాలో, మరి ఈ విధంగా రాత్రులలో చీకట్లో మగ్గిపోతూ ఉంటే మరి అంతా విమర్శల పాలే అవుతూ ఉంటారు కదా. మరి విమర్శల పాలవుతున్నప్పుడు కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు మీరు మంచి పనులు చేసినప్పుడు, మీరు ఈ విధంగా అభివృద్ధి పనులు చేసినప్పుడు, ఆ అభివృద్ధి కనిపించినప్పుడే కదా జనాలు ఈ విధంగా ముక్కున వేలేసుకొని మరీ చెప్తారు, నెత్తి నోరు అంటూ బాదుకుంటూ చెప్తారు. మరి మీరే చెప్పండి, అధికార పార్టీ వాళ్ళు చలో మేము అభివృద్ధి చేస్తున్నాం, ఇన్ని కోట్లు తెస్తున్నాం, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఈ విధమైన అభివృద్ధి పనులు చేస్తున్నాం అని అంటున్నారు. కానీ మరి బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు కానివ్వండి, ఎంఐఎం కౌన్సిలర్లు కానివ్వండి, మరి వాళ్ళు ఏమంటున్నారు? మరి ఈ విధంగా విద్యుత్ దీపాలే ఇంత అంటే రాత్రి అయితే చాలు ఒక సినిమా లాగా మంచిగా స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎక్కడ కూడా లైట్లు వెలగడం లేదు, మెయిన్ రోడ్లపైనే స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. మరి అటువంటప్పుడు మరి విపక్ష పార్టీల వాళ్ళు చెప్తున్నదే నిజమా అనే విధంగా
జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళదే నిజమే అయితే మరి అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.